ధరిస్తారు. సో ఒగ్గు కళాకారులు బెల్లం పరమేష్ ప్రస్తుతం మనతో ఉంటున్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? నా పేరు బెల్లం పరమేష్. నేను ఉండే స్థలము మల్లాపూరు. మా గ్రామంలో గతంలో ఒక 20 సంవత్సరాల క్రితము మా కుల సంఘం ఆధ్వర్యంలో మా కులగురువు అయినటువంటి బీరప్ప స్వామి దేవాలయాన్ని స్థాపించుకొని ఎల్లకాలం పూజలు చేస్తూ ఉన్నాం. అటువంటి దేవాలయము ఇక్కడ రోడ్డు వైడింగ్ కార్యక్రమంలో మా పాత దేవాలయము ఆ రోడ్డు వైడింగ్ దాంట్లో అది పోతుంది కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాం. మా కులదైవమైన బీరప్ప గారికి ఖచ్చితంగా మాకు గుడి కావాలని చెప్పి ప్రభుత్వం వారిని మేము కోరుకున్నాము. వాళ్ళు వెంటనే మా మాటలను ఆలోచించి మా మీద కనికరించి మా స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మా కార్పొరేటర్ గారు తదితర ప్రజాప్రతినిధులు కూడా మాపై కనికరించి ఇక్కడ మా నూతనంగా స్వామివారి యొక్క దేవాలయాన్ని నిర్మించుకోవడానికి జాగా చూపించారు. అదేవిధంగా ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము ఆచార ప్రకారం బోనాల సందర్భము ఈ కొత్త గుడి లోపల విగ్రహస్థాపన చేయడానికి ఈరోజు కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫు నుంచి మాకు చాలా సహాయ సహకారాలు ఉన్నాయి. ఇదే విధంగా సదా ఎల్లకాలం కూడా మా సాంప్రదాయ సిద్ధమైనటువంటి మా స్వామివారి యొక్క పూజలు కొనసాగాలని చెప్పి మా స్వామివారి తరపున ప్రభుత్వం వారిని కూడా మేము వేడుకుంటూ ఉన్నాం. సో మరి ఏదైనప్పుడే సరే విగ్రహం ప్రతిష్ట పూజించినప్పుడు సరే ఏదైనా సరే కానీ మంత్రాలు చదవాలి. మంత్రాలు చదవాలంటే పూజారులు కావాలి, బ్రాహ్మణ్స్ అంటే. సో మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి డాక్టర్ శివశర్మ లక్ష్మీ జాతవేదో 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 ఓం నమః శివాయ. పర్వాలేమో మేము కాదు, మా పిల్లలు కూడా పిల్ల కాలం దీన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పూర్వకుల సోదరులందరినీ నేను కోరుతా ఉన్నాను. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దీన్ని అడ్డంకులు సృష్టించి ఆపాలని చూసినా కానీ ఒకే ఒక్కడు వేతి సుభాష్ అన్న గారు అందరిని మేనేజ్ చేస్తూ ఇంత దిగ్విజయంగా గుడి పూర్తి గావించేందుకు సహకరించినందుకు కూడా మరొక్కసారి మన డివిజన్ శ్రీ కార్పొరేటర్ దేవరెడ్డి గారు కూడా దేవుడిని తొందరగా చేయండి, తొందరగా కట్టండి, మీకు మేము అండగా ఉన్నామని చెప్పి మనకు తోడుగా నిలబడ్డ పట్టాల దేవరెడ్డి గారు కూడా మన కుల పక్షాన అతను కూడా కృతజ్ఞత అభినందన తెలియజేస్తా ఉన్నాం. మన పట్టాల దేవరెడ్డి కూడా ఒకసారి చప్పట్లతో అతను కూడా కృతజ్ఞత చేయాలని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన ముఖ్య అతిథి గౌరవ శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు వేదిక నుండి పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ శ్రీ బండాల దేవేంద్ర రెడ్డి గారికి మా అధ్యక్షులు వెల్లం బండారి లక్ష్మారెడ్డి గారు
ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి వారికి చీగుళ్ళ శ్రీనివాస్ గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. బెల్లంగట్టే గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. వైస్ ప్రెసిడెంట్ నందిరాములు గారు పూలమాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కళలు కంటున్న కళ ఈరోజు సాకారం అయింది. దానికి కారణమైన సుభాషణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ విచేసిన సుభాషణ గారికి, బండా లక్ష్మణ కార్పొరేటర్ కోదాసన గారికి, సురేంద్రకు, సిఐ గారికి, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మీ అందరూ కూడా ముందుకు సాగాలని కోరుతూ అలాగే మన బోనాల పండుగ సందర్భాన్ని ఉద్దేశించి మన పెద్దలు శ్రీ బేతి సుభాష్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతారు. వీరస్వామి గారికి, అదేవిధంగా నామనారాయణ గారికి, బిడ్ల వెంకటన్న గారికి, పిల్ల కట్టయ్య గారికి, బక్కయ్య గారికి, వీరస్వామి అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన కుర్మ సంఘం నాయకులందరూ కూడా పేరు పెద్ద నాతో పాటు వచ్చేసిన గౌరవ పెద్దలు బండా లక్ష్మణరెడ్డి గారికి, పన్నాల దేవరెడ్డి గారికి, ప్రభుదాస్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, వీళ్ళ మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను. రోజు మంచి కార్యక్రమం. ఇంకా అమ్మవారి సారథ్యంలో మనం మల్లన్న దేవుడు, అదేవిధంగా వీరప్ప మహాకాళమ్మ దేవుళ్ళ సారథ్యంలో మరి ఈరోజు కార్యక్రమం చేసుకోవడం. మరి గతంలో మరి మా వీరప్ప టెంపుల్ పోతున్నది, మరి ఈ ప్రాంతంలో నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వండి చెప్పి అడుగుతున్న సందర్భంలో మరి గడ్డ మీద బాగుంటుందని చెప్పి మనం అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ మరి ప్రారంభించుకోవడం. మరి ఇది అది తుది దశకు చేరుకొని ఈరోజు మరి అమ్మవారి ఆశీర్వాదం కావడానికి మన వీరపతి ఉన్న ఆశీర్వాదం కోసం మనం ఇచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకోవడం నిజం కూడా సంతోషదాయకంగా ఉంటుంది. పెద్ద ఎత్తున కార్యక్రమం ఎందుకంటే జనరల్గా టెంపుల్స్ అంటే గుట్టల కింద ఉంటాయి, ఎక్కువ పవర్ టెంపుల్స్ గుట్టలు ఉంటాయి. మరి మన దగ్గర గుట్ట మీద నిర్మించుకోవాలని తనతోటి మరి ప్రాంతంలో నిర్మించుకొని నిజం కూడా మరి అమ్మవారి ఆశీర్వాదం మనంతా మల్లపల్లి గ్రామవాసులతో కూడా కుటుంబ సంఘం నాయకులందరూ మీరు ఉండాలని చెప్పి అందరూ కూడా ఉండాలని తెలియజేసుకుంటూ రాబోయే తెలుసుకుంటే నాకు ఇచ్చిన అవకాశానికి పేరు ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు మీ మాట మేము తీసేయక దాదాపు 4 నెలల కాలంలోనే ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి చందా పోకుండా సొంతంగా కుర్మకుల ఉన్న సభ్యులమే ప్రతి రూపాయి జమ చేసి ఇంత పెద్ద గుడి నిర్మించాం. ఇంతవరకు ఏ ఒక్క 4 నెలలు కట్టినంటే చాలా గొప్ప, లేకపోతే ప్రతి చోట అడిగి పైసలు చూపించి ఆ తల్లి గోమాతను చూసిన తర్వాత మనకు దర్శన భాగ్యం కలుగుద్ది. మీరందరూ ఇప్పటి వరకు ఓపికతో ఉన్నారు. ఒక 10 నిమిషాలు అయితే ఆడ దర్శనం చేసుకొని ఆడ దర్శనానికి అమ్మవారు వీరప్ప స్వామి సిద్ధంగా ఉన్నారు. మీరు వచ్చి ఆడ దర్శనం చేసుకొని టెంకాయలు కొట్టి భోజనాలు చేసి సంతోషంగా ఇక్కడి నుంచి బయలుదేరాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే యథావిధిగా రేపు ప్రతి ఇంటి నుంచి ఒక బోనం బరాబరుగా తీసుకొని మీరు వీరప్ప స్వామికి సమర్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ దర్శనం మన బేతి సుభాష్ రెడ్డి గారికి ఆ తల్లిని ఆ వీరప్ప స్వామిని దర్శించుకొని ఆశీర్వాదం పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.